దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్లో ఉన్నాము. ఈరోజు మనం నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అమరేందర్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి న్యాయశాఖ ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను రెవెన్యూ శాఖలో ఒక డిప్యూటీ తహసీల్దార్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా అద్భుతమైన సేవలు అందించి సాధించిన విజయాలు ఏంటి అనేది నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పరాంకుశం అమరేందర్, నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేశాను. నేను హైదరాబాద్లో పుట్టాను. పరాంకుశం వెంకట నరసయ్య, తండ్రి గారి పేరు పరాంకుశం సుగుణమ్మ. నాన్న సిటీ సివిల్ కోర్టులో క్లర్క్గా పనిచేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా అమ్మగారి నుంచి నేర్చుకున్నది ఏమిటంటే ఎప్పుడూ ఒకరికి సహాయం చేయడం అనేది చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా మా అమ్మ అదే కొనసాగిస్తుంటుంది. బహుశా ఆమె ఆశీర్వచనంతోనే మేము ఈరోజు ఇంత ప్రశాంతంగా గర్వంగా ఉన్నామని కూడా నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నాన్న నుంచి ఏం నేర్చుకున్నా అంటే నాన్న కూడా అంటే అన్ని జ్యుడిషియల్ మ్యాటర్స్ అడ్వకేట్స్ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి గ్రామస్తులకు సహాయం చేయడము, ముఖ్యంగా సుమారు 50 సంవత్సరాల క్రితమే నేను పుట్టకముందే వారు హైదరాబాద్కు వచ్చేసి సిబిఎస్ దగ్గరనే ఉండేవాళ్ళం. మేము ఎవరు మా గ్రామం నుంచి వచ్చినా ఉస్మానియా హాస్పిటల్కి పోవాలన్నా, కోర్టు సమస్యలు ఉన్నా 24 గంటలు మా ఫాదర్ గారు వారికి అందుబాటులో ఉంటూ ఆయన సంపాదించిన ప్రతి డబ్బు కూడా నలుగురి కొరకే వినియోగించారు. అలాగే మా తల్లిగారు కూడా 7th వరకు నేను గోషామహల్ హై స్కూల్లో సిటీలోనే చదివాను. మళ్ళీ మా నాన్నమ్మ ప్రోద్బలంతో ఆ రోజు మా నాన్నగారితో కొట్లాడి నన్ను హై స్కూల్లో మా చిన్న కోడూరు, మా స్వగ్రామం సిద్దిపేట పక్కనే మండల్ హెడ్ క్వార్టర్, అక్కడ నేను హై స్కూల్ చదవడం జరిగింది. జిల్లా పరిషత్ హై స్కూల్ చిన్న కోడూరు. నా జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన నేను మా గ్రామంలో చదువుకోవడం. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైకోర్టు పక్కనే ఉంది, అక్కడ నేను ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. డిగ్రీ గవర్నమెంట్ ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ చింతల్ బస్తీలో నేను డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఉస్మా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో 3 సంవత్సరాల లా కోర్స్ చేయడం జరిగింది. ఎల్ఎల్ఎం కూడా నేను పూర్తి చేయడం జరిగింది. నేను వాస్తవంగా మా తండ్రి గారు జ్యుడిషియరీ లైన్లో ఉన్నారు కాబట్టి మా తండ్రి గారు అవ్వా సత్యనారాయణరావు గారిని ఫేమస్ అడ్వకేట్ గారు, వారి దగ్గర కూడా మా ఫాదర్ గారు పనిచేస్తూ ఉండి ఆయన లైబ్రరీ కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఉండేటి. ఎప్పుడు మేము వెళుతూ ఉండేవాళ్ళము. వారు కూడా నన్ను లాయర్గా ఉండరా అని అనేవాళ్ళు. ఆ వాస్తవంగా వారి స్ఫూర్తితోనే నేను లా చేయడం అనేది జరిగింది. అనుకోకుండా అంటే యూనివర్సిటీ క్యాంపస్లో మిత్రులందరూ చాలా మంది మిత్రులు ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో కూడా నాకు లాస్ట్లో అడ్మిషన్ ఉండింది. ఎంతో మంది మిత్రులు, చార్టెడ్ అకౌంటెంట్స్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. నా మిత్రులు చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. వారితో పాటు నేను చదువుకుంటూ అనుకోకుండా ఈ గ్రూప్ రాశాను. గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను. వచ్చేసింది ఇంటర్వ్యూ. వచ్చేసిన తర్వాత మళ్ళీ లా వైపు వెళ్లకుండా భగవంతుని అనుగ్రహంతో ఈ ఉద్యోగంలో చేరడం జరిగింది. నెల్లూరు జిల్లాలో అంటే నేను సిద్దిపేట పక్కన చిన్న కోడూరు గ్రామము, తెలంగాణకు సంబంధించిన వ్యక్తినైనా నాన్ లోకల్ కోటాలో నేను నెల్లూరు జిల్లాకు అలాట్ కాబడ్డాను. నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సొంత గ్రామమైన కోట గూడూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. నెల్లూరు నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఆనుకొని ఉంటుంది. ఆ కోట అనే గ్రామంలో ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్గా నేను పనిచేయడం జరిగింది. నేను కోటలో డిప్యూటీ తహసీల్దార్గా 4 సంవత్సరాలు చేశాను. మళ్ళీ గూడూరు సుమారు 7 మండలాలకి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్గా కూడా గూడూరు డివిజన్లో పనిచేశాను. తర్వాత 2004లో నాకు తహసీల్దార్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సంతమంగళూరు అని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2006 నుంచి 2009 వరకు గుంటూరు జిల్లాకు మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ కాబట్టి అక్కడ గుంటూరు జిల్లాలో సుమారు 10 సంవత్సరాలు, పొన్నూరు లో 3 సంవత్సరాలు, నిజాంపట్నంలో 2 సంవత్సరాలు, అమర్తలూరు, మాచర్ల, తాడికొండ 2013లో తాడికొండ తహసీల్దార్గా ఉంటూ రాష్ట్రం విడిపోకముందే, విభజన కాకముందే 2013లో డిప్యూటీ కలెక్టర్గా వచ్చేసి నేను కలకుర్తి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఫస్ట్ నేను డిప్యూటీ కలెక్టర్గా అక్కడ 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తర్వాత కొండగట్టు ఈవోగా 4 సంవత్సరాలు అంటే నా సర్వీసులో అతి ముఖ్యమైన సేవా కార్యక్రమం ఉద్యోగ
యొక్క నిర్వహణ అనేది కొండగట్టులో 4 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. కొండగట్టు ఈవోగా 4 సంవత్సరాలు చేశాను. అక్కడ పనిచేస్తున్న కాలంలోనే ధర్మపురి ఈవోగా కొద్ది రోజులు అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్గా కూడా నేను పనిచేయడం జరిగింది. కరీంనగర్ 4 సంవత్సరాలు నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా నా సర్వీస్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను భావిస్తాను. ఎండోమెంట్ ఈవోగా చేసిన తర్వాత కొద్ది నెలలు మాత్రం సివిల్ సప్లైస్లో ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశాను. తర్వాత ఆర్డీఓ వనపర్తిగా వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ వనపర్తిగా 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత మళ్ళీ నేను కౌన్సిల్ చైర్మన్, ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గర పిఎస్గా సంవత్సర కాలం పనిచేశాను. తర్వాత మళ్ళీ నేను ఆర్డీఓ భువనగిరిగా సుమారు 2 సంవత్సరాలు పనిచేశాను. డిఆర్ఓ నల్లగొండలో 3 నెలలే తాత్కాలిక అంటే కొద్ది కాలం పనిచేసి లాస్ట్ గత సంవత్సరంన్నర కాలంలో అడిషనల్ కలెక్టర్ నాగర్ కర్నూలుగా విచ్చేసి అక్కడ నేను పనిచేస్తూ రిటైర్మెంట్ కావడం జరిగింది. అంటే వాస్తవంగా మనము అనుకునేదంటూ అంటే వేరే విధంగా కాదు. మనిషి ఏదనుకున్నా అంటే నేను తెలుసుకున్నది ఏమిటంటే భగవంతుడు ఏదైతే మనకు కొన్ని నిర్దేశిస్తాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు నేను పుట్టింది హైదరాబాదు, మాది సిద్దిపేట. నేను ఎక్కడికో నెల్లూరులో ఆంధ్రాలో పనిచేయడం 18 సంవత్సరాల కాలము ఆంధ్రాలో పనిచేసి చిన్నప్పుడు అంటే మంచిగా చదువుకొని అంటే నేను క్లాస్లో కూడా నా టాప్ 5లో 10లో హై స్కూల్లో కూడా బాగా చదువుకునేవాడిని. ఎలాగో అంటే ఫాదర్కి ఏముండేదంటే ఆయన లా సైడ్లో ఉన్నాడు కాబట్టి వీడు ఖచ్చితంగా నువ్వు లాయరే కావాలని ఆయనకు ఉండేది. నాకు మాత్రం కొంచెం బెస్ట్ మంచి ఆఫీసర్గా కావాలనేది కూడా ఉండింది వాస్తవంగా. అందుకే నేను గ్రూప్ 1 రాశాను, 2A రాశాను, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రాశాను, లేబర్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు రాశాను. ఏదేమైనా ఈ డిప్యూటీ తహసీల్దార్ అనేది వచ్చిన తర్వాత వేరే వాటికి తెలుసు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత మళ్ళీ మనకు టైం అనేది ఉండదు కాబట్టి దీంట్లోనే కొనసాగుతూ జీవితాన్ని ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. నేను చిన్నప్పుడు వాస్తవంగా ఫాదర్ గారు జ్యుడిషియరీ సైడ్లో ఉన్నారు కాబట్టి లాయర్ కావాలనే నేను లా కూడా చేయడం జరిగింది. మళ్ళీ భగవత్ సంకల్పంతో నాకు ఈ రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించాను కూడా, వాస్తవంగా చేయాలన్నా వద్దని ఆలోచించి కూడా డిపార్ట్మెంట్ మంచిది కాబట్టి కొంచెం రిస్క్ అయినా కూడా నెల్లూరుకి వెళ్ళి చేరి ఈ రోజు ప్రశాంతంగా ఇంతమందికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడని మాత్రం ఇప్పుడు చాలా నేను సంతృప్తిగా అనుకున్నాను. ఎందుకంటే వాస్తవంగా మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళకు కూడా చాలా మంది అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్ అయ్యారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకొక 2-3 సంవత్సరాల సర్వీస్ నాకు ఉండుంటే ఐఏఎస్ కన్ఫర్మేషన్ కూడా నాకు వచ్చేది. కాకపోతే చాలు ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చాము అని చాలా సంతోషంగా ఉంది. నేను అడిషనల్ కలెక్టర్గా కావడం అనేది నా డిపార్ట్మెంట్లో, నా సొంత డిపార్ట్మెంట్లో అది ఉన్నతమైన పోస్ట్. నెక్స్ట్ ఐఏఎస్ ఉంటుంది. ఐఏఎస్ అనేది మనం ఊహించలేము. ఏదేమైనా అంటే మనకు జిల్లాలు ఎక్కువైన తర్వాత అనేది కూడా ఒక అవకాశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, జిల్లాలు పెంచడం, తర్వాత 3 సంవత్సరాల సర్వీస్ పెంచడం, ఇవన్నీ అనుకోకుండా కలిసి వస్తూ నలుగురికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడే అనుకుంటాను తప్ప ఏదోనే చేశారని మాత్రం అనేది కాదు. వాస్తవంగా నా వల్ల నలుగురికి ఏదైనా మంచి జరిగి ఉంటుందనే అయితే అనేది మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. నా భార్య పేరు పి శ్రీదేవి, పెద్ద అమ్మాయి పేరు అఖిల, చిన్నమ్మాయి పేరు అమూల్య. వాళ్ళిద్దరూ పెద్ద అమ్మాయి యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చేసింది, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అమ్మాయి అల్లుడు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్నమ్మాయి పేరు అమూల్యలో అడలేడ్లో ఉంటూ జాబ్ చేస్తుంది. అంటే విజయాలు అనేది వాస్తవంగా అంటే నేనేమనుకుంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు ప్రతి మనిషిని కూడా ఒక్కొక్క పాత్ర పోషించడానికి ఇక్కడికి పంపిస్తాడు. వాస్తవం అది. నేను సాధించిన విజయాలు ముందుగా మా తల్లిదండ్రులకు అంకితం చేస్తాను. తర్వాత నా శ్రీమతికి ముఖ్యంగా అంటే ఇంతకాలము సర్వీస్ చేస్తూ ఉన్నంత వరకు కూడా పిల్లల్ని చూసుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం, చాలా సేవ ఆమె చేస్తూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. ఆమెకు అంకితం ఇస్తున్నాను. తర్వాత ఇంతకాలం నాకు సపోర్ట్గా ఉన్న మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నా విజయాన్ని నేను అంకితం చేయడం జరుగుతుంది.